హాయ్ హలో నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే అక్షయ తృతీయ నాడు రాజశ్యామల పీఠం వారు సద్గురు శివరాజ యోగి కృష్ణస్వామి వారి ఆధ్వర్యంలో శ్యామలాదేవి బీజ అక్షరాలతో కోటి కుబేర కుంకుమ అర్చన జరిగిందండి. అందుకు మా అల్వాల్ నుంచి మా మహిళలందరం వెళ్ళాము. అంటే వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ బ్యాడ్జీ ఇచ్చారు, శారీ కూడా వాళ్ళే ఇచ్చారు. శారీ గ్రీన్ కలర్ బ్యాడ్జీ ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఏంటంటే నిండుగా ముత్తైదుగా ఇలా ఉంటారో అలా రమ్మని అన్నారు. చేతి నిండా గాజులు, అవి కూడా పచ్చ గాజులు, కుంకుమ, కాటుక, అది గంధము, కాళ్ళకు పసుపు, పారాని తోటి వాళ్ళు ఈ పూజకు రమ్మని ఇన్వైట్ చేశారని అందరం వెళ్తున్నాము. మా అల్వాల్ నుంచి మా వాసవి క్లబ్ మెంబర్స్, వాసవి వనిత అల్వాల్, వాసవి క్లబ్ అల్వాల్ అందరు వెళ్తున్నాము. చూడండి అందరు ఎంత 15,000 మంది మహిళలతోటి జరిగిందండి. చాలా పబ్లిక్ అంటే ఫుల్. ఎందుకంటే మస్తు మంది, అది ఎవరికి వాళ్ళకి ఏంటంటే కొందరికి దొరికినాయి, కొందరు బయటనే ఉన్నారు. ప్లేటు అది ఒక ఇస్తరాకులో ఇప్పుడు కుబేరి కుంకుమ కూడా ఇచ్చారు. కుబేర కుంకుమ కూడా దాంతో మళ్ళీ ఏమైందంటే కుంకుమార్చన చేయడానికి ఇచ్చారు. ఎంతమంది మహిళలో చూడండి ఫ్రెండ్స్, మస్తు మంచిగా అనిపించింది. ప్రతి ఒక్కరికి వాళ్ళే శారీస్ పంపించారు గ్రీన్ కలర్లో. అందరికీ బ్లౌజులు ఏవన్నీ వేసుకుని గ్రీన్ కలర్ శారీస్ అయితే అక్కడి నుంచి 15,000 మందికి పంపారు. సద్గురు శివరాజ యోగి కృష్ణస్వామి ఆధ్వర్యంలో జరిగిందండి ఇది. శ్యామలాదేవి బీజ అక్షరాలతోటి కోటి కుబేర కుంకుమ అర్చన అండి. కానీ పబ్లిక్ మాత్రం చాలా వచ్చారు. ఎందుకంటే ప్లేస్ అనేదే లేకుండా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు 15,000 మంది అని అన్నారు, 15,000 మందికి. కానీ ఇక పబ్లిక్ ఎట్లుంటారు? మన పబ్లిక్ వస్తుంది. అది మనం ఒక 1000 పబ్లిక్ అనుకుంటే 3,000 పబ్లిక్ కూడా వస్తుంటారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే కుంకుమార్చన బీజాక్షరాలు స్టార్ట్ చేశారు. అమ్మవారి అది వాళ్ళకి ఓవర్ ప్లేటు, యంత్రం, కుబేర యంత్రము, శ్యామలాదేవి యంత్రం కూడా ఇచ్చారు. అక్కడనే మనము గౌరమ్మని చేసి ఈ కుంకుమార్చన చేస్తున్నాము. చూడండి. ఏమో నాకైతే డౌట్ అనిపించింది, అంతమందిలో మనకు దొరకదో ఇట్లా ప్లేస్ అయినా ఇదైనా అని అనిపించింది. కాకపోతే ఆ దేవత అనుగ్రహం ఉంటే ఏ దేవుడినైనా అనుగ్రహం ఉంటే తప్పక నెరవేరుతుంది కదా. అది కూడా ఇది కుబేర కుంకుమతోటే చేశామండి. కుబేర కుంకుమతోటే, ఆ కుబేర కుంకుమతోటి కుంకుమ బీజాక్షరాలు అక్కడ చెప్తూ ఉంటే మేము ఇక్కడ చేసాము. అయితే స్వామివారు ఏం చేశారంటే, ఎందుకంటే అక్కడనే ఉండకుండా అందరు బయట కూడా కొందరు పబ్లిక్ ఉన్నారు, అందరినీ చూడాలి కదా అని అక్కడి నుంచి లైన్లో నుంచి వచ్చారు స్వామివారు. ఎంత పబ్లిక్ చూడండి, ఎంతమంది ఉన్నారో. ఈ పూజ అనంతరం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత బయట పులిహోర ప్యాకెట్లు మాత్రం ఇచ్చారు. కాకపోతే కొందరికి దొరికిన వాళ్ళకు దొరికినాయి, కొందరికి నాకైతే దొరకలేదు. కాకపోతే మా తోటి అది ఉంటుంది కదా, ఆమెకు దొరికి వాళ్ళకి కొంచెం అయితే తిన్నాను లాస్ట్ మూమెంట్లో. ఫంక్షన్ హాల్ పెద్దగా ఉన్నా కూడా అంత ఇది నాగార్జున సాగర్ రూట్లో జరిగిందండి అక్షయ తృతీయ నాడు. కొందరు ఫోటో దిగేవారు, కానీ అందరు గ్రీన్ కలర్లో ఉండేసరికి చాలా మంచిగా అనిపించింది. శారీస్ తోటి అందరూ ముత్తైదువులు అందరూ కలిసి చేస్తుంటే అసలు ఆ ప్లేస్ దొరకని. కాకపోతే నైట్ అయిందండి. ఇక మా బస్సులో వచ్చేసాము, అందరం అల్వాల్ నుంచి బస్సులో వెళ్ళాము. మళ్ళీ మా బస్ దగ్గరికి వచ్చేస్తున్నాము. పూజ అనంతరం అయిపోయిన తర్వాత నా ఫేస్ చూడండి ఎలా ఉందో. నైట్ 9 అయింది, అలా అయింది నా ఫేస్.